నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నగరంలో పార్కుల సుందరీకరణను పూర్తి చేస్తామని స్పష్టం. టీడీపీ అధికారిక ఖాతా నుంచి అసభ్యకర పోస్టింగ్స్ వస్తున్నాయి. జగన్ ని టార్గెట్ చేసి మార్ఫింగ్ చేస్తున్నారన్న వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. సంధ్యా థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షల సాయం. కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ. అన్ని పత్రాలు సమర్పిస్తే 24 గంటల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేలా నూతన విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నగరంలోని వివిధ లేఅవుట్లలో పార్కుల కోసం కేటాయించిన భూమిని ఖచ్చితంగా పార్కుల కోసమే వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నగరంలో పార్కుల సుందరీకరణను పూర్తి చేస్తామని అన్నారు. అయితే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ డిస్కషన్లో నెల్లూరులో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్ లేఅవుట్స్ అయితే అప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు కొన్ని లేఅవుట్స్కి యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ కొంత పీరియడ్ తర్వాత ఆపేయడంతో అవన్నీ ఆగిపోయినాయి. ఇది రాష్ట్రం మొత్తం ఉంది. రాష్ట్రం మొత్తం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఫర్దర్ ఎక్షన్ చేయగానే ఆపేసుకున్నాం. అయితే మళ్ళా చాలామంది రిక్వెస్ట్ చేసిన మీద పాత ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎన్నైతే అప్లై చేసి అవి క్లియర్ చేయలేదు, అవన్నీ క్లియర్ చేయమని నిన్న యాక్చువల్గా ఒక జీవో ఇచ్చాం. అందువల్ల నేను అందరినీ కోరేది ఏంటంటే ఇమీడియట్గా ఆ జీవో ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ క్లియర్ చేయించుకోండి. ఇవాళ ఉదాహరణకి కొండాయిపాలెం గేట్ దగ్గర ఒక లేఅవుట్లో బిల్డింగ్ కడుతున్నారు. వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సార్ ఎప్పుడో వేసిన 20 సంవత్సరాల క్రితం వేసిన లేఅవుట్ మేము 14% 30% కూడా కట్టాము, కానీ బిల్డింగ్ అప్రూవల్ ఇవ్వటం లేదన్నారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే నిన్నే ఇచ్చాం జీవో, నిన్నే దాని తగ్గ జీవో ఇచ్చాం క్లారిటీకి. సరే యాక్చువల్గా ఇవాళ టౌన్ ప్లానింగ్ అథారిటీస్ అందరితో ఇవాళ చాలా డీప్గా నెల్లూరులో మొత్తం ఎన్ని పెండింగ్ ఉన్నాయి, పెండింగ్లో కూడా 2-3 రకాలు డెఫిషియన్సీ చేసినవి, లేదా వాళ్ళ దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి దాని మీద చాలా క్లియర్గా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. రోజుకి 6 నుంచి 7 వస్తాయంట వాళ్ళకి. రోజుకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అర్బన్ అథారిటీలో కలిసి 6 నుంచి 7 వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, ఏ రోజు ఆ రోజు క్లియర్ చేయమన్నాను. ఎవరైనా అప్లై చేస్తే 24 అవర్స్లో వాళ్ళకి క్లియర్ చేయండి. ఏదైనా డెఫిషియన్సీ ఉంటే డెఫిషియన్సీ అయింది, డెఫిషియన్సీ క్లారిఫై చేసుకుంటారు. ఇవాళైతే నేను కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ కూడా డైరెక్ట్గా ఆ లేఅవుట్స్ ఎక్కడైతే డెఫిషియన్సీ ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోయాం. డైరెక్ట్గా పోవడం జరిగింది. మేము ఉండమన్నాం. అందువల్ల ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అర్బన్ డిజైన్ అంటారు, అర్బన్ ప్లానింగ్. అందువల్ల అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్రాపర్గా తెలుసుకొని చేయండి. రాబోయే 1వ తేదీ నుంచి, రేపు 1వ తేదీ నుంచి 5 ఫ్లోర్లకి 15 మీటర్లకి సెల్ఫ్ డిక్లరేషన్ అయ్యి మీరు ఆ యొక్క ప్లాన్ గీసిన అతను డిక్లేర్ చేసి ఇస్తే డబ్బులు కట్టేస్తే అది అప్రూవ్. తేడా వస్తే మీ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటాయి. బిల్డింగ్ 5 అంతస్తుల వరకు అసలు బిల్డింగ్ కూడా మీరు తిరగబడినా జస్ట్ అప్లై చేసి డబ్బులు కడితే వచ్చేస్తుంది. అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం, బట్ స్ట్రిక్ట్గా ఉంటాం. అందువల్ల దాన్ని పాటించాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. టీడీపీ అధికారిక ఖాతా నుంచి అసభ్యకర పోస్టింగ్స్ వస్తున్నాయని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఫల్యాలు ప్రశ్నించడం నేరమన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆ దిశలోనే కేసులు నమోదు చేయడంతో పాటు అక్రమ అరెస్టులు చేస్తూ వేధింపుల పర్వం కొనసాగిస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీ చేసే తప్పులను ఒప్పులుగాను, ప్రతిపక్షాలు చేసే మంచిని కూడా చెడుగాను ఎల్లో మీడియా చిత్రీకరించి ప్రజలను వంచన చేస్తుందని దుయ్యబట్టారు. సమాజంలో
తప్పు చెయ్యని వారిని దోషులుగా చిత్రీకరిస్తూ తప్పులు చేసిన వారిని దొరలుగా ఎల్లో మీడియా చిత్రీకరిస్తున్న సందర్భంలో మనం ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి అధికారము, తర్వాత మొత్తం మీడియా రంగం అంతా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం ద్వారా వాళ్ళు చేసే తప్పులను ఒప్పులుగా, ప్రతిపక్ష పార్టీలు చేసే ఒప్పులను కూడా తప్పులుగా చూపిస్తున్న దుష్ట సాంప్రదాయాన్ని ఇవాళ రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి, వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నతమైన వ్యక్తులకి, పౌర హక్కుల సంఘాలకి, మానవ హక్కుల సంఘాలకి, ప్రజా సంఘాలకి, న్యాయవాద మిత్రులకి, సమాజంలో ఉన్న వివిధ వర్గాలకి ఇవాళ ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం. ఈ దుష్ట సాంప్రదాయాన్ని దూరం చేయడానికి వీళ్ళకంటే మనం ఎక్కువ నిజాయితీగా ఉండే వాళ్ళకు సపోర్ట్ చేయడం అనేది చాలా అవసరం. ఇవాళ సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుర్మార్గమైన పరిస్థితులు నెలకొల్పున్నాయి. ఎవరు సోషల్ మీడియాలో తప్పు చేసినా తప్పు అనే భావన లేదు. వైసీపీలో సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినారంటే వాళ్ళను సోషల్ సైకోలుగా, సమాజ విద్రోహులుగా ఒక వర్గం మీడియా చిత్రీకరిస్తా ఉంది. ఏ నేరమో చేయలేనటువంటి వాళ్ళని అశ్లీలకరమైన, అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టకుండా ప్రజలు ఆలోచించే పద్ధతుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భంలో పెడుతున్నటువంటి పోస్టింగులను కూడా వాళ్ళు సహించలేక వాళ్ళపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మన కేస్ స్టడీ కోసం ఇంటూరు రవికిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్తనే ఉదాహరణగా తీసుకుంటే అతని పోస్టింగ్స్ ఎక్కడే గాని అశ్లీలత గాని, తిట్లు గాని, అసభ్యత గాని ఎక్కడా ఉండవు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, కొరడాలు జిలిపించినట్టు, దీన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పినట్టు అతను అన్నీ ఉంటాయి. వాటిలో ఒక 10-15 అంశాలు జనం దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి, ఏది న్యాయమో తేల్చాల్సింది ప్రజానీకం కాబట్టి వాళ్ళందరికీ ఇది తెలియజెప్పడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం వచ్చినా ప్రతిపక్షాలు నోరెత్తకుండా దాన్ని డైవర్షన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనే ప్రభుత్వ లెక్కలు తప్ప అతను సొంతంగా చెప్పి ఎగ్జాగరేట్ చేసి చెప్పినవి కాదు. ఇప్పటికి కూడా వాళ్ళ చేసిన పేపర్లు కానీ, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలో ఇది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది ఒక నేరం అని చెప్పి అతని పైన. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, జిల్లా సైనిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ షణ్మోహన్ సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. సాయుధ దళాల పతాక దినోత్సవం పురస్కరించుకుని తన వంతుగా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ సాయుధ దళాల పతాక దినోత్సవ విరాళాలు అందజేయాలని పిలుపునిచ్చారు. మాజీ సైనికులు, యుద్ధ వితంతువులు సంక్షేమం కోసం ఫ్లాగ్ డే సందర్భంగా మనం అందించే విరాళాలు ఒక మంచి కార్యక్రమం కోసం సద్వినియోగం చేసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాటు చేసి అన్ని సామాజిక వర్గాల ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్లాత్ అండ్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఎయిడ్స్ బాధితులకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. ధర్మారావు ఫౌండేషన్ స్థాపించిన నాటి నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు మన పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహిస్తూ, అందులో మన పర్టికులర్ మీ అందరికీ తెలుసు, ఏదైతే ఒక 100 మంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దత్తత తీసుకుని, అదేవిధంగా 100 మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దత్తత తీసుకుని వాళ్ళకి ప్రతి నెల కూడా వాళ్ళకి రైస్, అదేవిధంగా బట్టలు, మెడికల్ ఎయిడ్ ఇస్తూ ఒక కార్యక్రమంగా తీసుకోవడం కానీ, అదేవిధంగా ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, ఎక్కడ ప్రకృతి విపత్తులు వచ్చినా వాళ్ళని ఆదుకోవడంలో కానీ, మెడికల్ క్యాంప్స్ కూడా మరి నిర్వహించేటువంటి విషయంలో కానీ, ఆ వేసవికాలం వచ్చింది అంటే పెద్ద ఎత్తున చలివేంద్రాలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం కానీ, సదూర ప్రాంతాలకి, శివారు ప్రాంతాలకి త్రాగునీరు అవసరాల కోసం ఉచితంగా ట్యాంకర్లు పెట్టి వారికి త్రాగునీరు అందించడంలో కానీ, ఎవరైతే చనిపోతారో మరి వాళ్ళకి ఫ్రీజర్ బాక్స్ ఉచితంగా, అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళని శ్మశాన వాడికి తీసుకెళ్ళడానికి కూడా ఉచితంగా మరి యొక్క కైలాసరథం ఉచితంగా వాహనాన్ని సమకూర్చడంలో కానీ, క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏ గ్రామంలో అయినా, ఏ వార్డులో అయినా సరే ఆ క్రికెట్, వాలీబాల్ వంటి క్రీడలకు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఉచితంగానే వాళ్ళకి కిట్లు అందించేటువంటి విషయంలో కానీ, ఇట్లా అనేక రకాలుగా 2005 నుంచి కూడా ఆ కార్యక్రమాలను కొనసాగించుకుంటూ, అందులో భాగంగానే హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళతో కూడా ఒక కార్యక్రమాన్ని చేపడుతూ పెద్దలు మంత్రులు నిమ్మల రామానాయుడు గారికి, అలాగే ఇతర పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు, ముఖ్యంగా ఈరోజు పిల్లలతో వచ్చిన హెచ్ఐవి అవగాహన సదస్సుకు వచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. మదర్ తెరీసా స్ఫూర్తితో ఈరోజు ఈ సదస్సు నిర్వహించడం మనం చాలా గొప్పగానే తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో మదర్ తెరీసాని చాలా వరకు కూడా తగ్గుతూ వస్తుంది. ఈరోజు ఇక్కడే చూస్తున్నాం మదర్ తెరీసాతో ఉన్న ఒక అవగాహన సదస్సు జరగడం నిజంగా గొప్ప విషయం. నిజంగా ఇది చాలా గొప్ప కార్యక్రమం. మేము కూడా చాలాసార్లు అనుకునే వాళ్ళం, ఈయన మన రామానాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సైకిల్ పైన తిరుగుతూ ప్రజల సమస్యలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కొరకు ప్రజల దగ్గరికి వెళ్ళే నాయకుడిని రామానాయుడు గారిని చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.